ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రస్తుతం నేను పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాను. ఈ శ్మశాన వాటికలో చాలా దారుణమైనటువంటి ఘటన ఒకటి జరిగింది. అంటే ఒక ఒక పాతి పెట్టినటువంటి ఒక చిన్నారిని, ఒక బేబీని, ఆ మట్టిని మొత్తం తీసేసి లోపల ఉన్నటువంటి ఆ బేబీని తీసుకుని వెళ్ళిపోయారండి ఒక్కరోజు వ్యవధిలో. ఆదివారం రోజు పాతి పెడితే ఆదివారం సాయంత్రమే ఆ బేబీని తీసుకుపోయినటువంటి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆ దృశ్యాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆదివారం రోజు ఆ బేబీని ఇక్కడ పాతి పెట్టారండి. ఆ బేబీని ఇక్కడ పాతి పెట్టారు ఆదివారం రోజు. అదే రోజు సాయంత్రానికల్లా ఆ పాతి పెట్టినటువంటి బేబీని మట్టిని మొత్తం తొలగించేసేసి ఆ చనిపోయినటువంటి ఆ చిన్నారి బేబీని తీసుకుని ఇదే విధంగా ఆ మట్టిని మళ్ళీ పూడ్చకుండా ఒక రాయి పెట్టారు చూడండి. ఒక రాయి వేసి ఆ బేబీని తీసేసుకుని రాయి వేసి ఇదే విధంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఈ ఘటన, ఏం జరిగింది అనేది ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. కోల్కతాకు సంబంధించినటువంటి దంపతులు రాజు మండల్, పూజ. సో వీళ్ళకి ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. పూజకి 6 నెలల్లోనే డెలివరీ అయిపోయిందనమాట. బంజారా హిల్స్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ అయింది. 6 నెలలకే ప్రీమెచ్యూర్ డెలివరీ అవడంతో డాక్టర్స్ చెప్పారు కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ప్రీమెచ్యూర్ డెలివరీ కాబట్టి ఐసీయూలో పెట్టాలని చెప్పేసి అన్నారు. ఐసీయూలో పెట్టారు. ముందు ఆదివారం రోజు ఒక బేబీ చనిపోయింది. ఆదివారం రోజు బేబీ చనిపోతే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, రాజు మండల్, పూజ, ఇంకా కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ప్రీమెచ్యూర్ డెలివరీ కాబట్టి ఇక చేసేదేం లేదని చెప్పి కన్నీటి పర్యంతం అయిపోయి ఇక్కడ పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చారండి. కుటుంబం మొత్తం కూడా పంజాగుట్ట శ్మశాన వాటికి వచ్చి ఈ బేబీని ఖననం చేయాలి, ఇక్కడే పాతి పెట్టాలని చెప్పి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో పంజాగుట్టలో వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఆదివారం ఉదయం బేబీ చనిపోతే ఇక్కడ మధ్యాహ్నం సమయానికి ఇక్కడే పాతి పెట్టేసి వాళ్ళు ఇక్కడ సిబ్బందికి పనిచేసే వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే ఇంకొక బేబీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది కదా, ఇంకో బేబీ ఆసుపత్రిలోనే ఐసీయూలో చికిత్స పొందుతుంది కదా. దురదృష్టవశాత్తు ఆ బేబీ కూడా ఆదివారం ఉదయం ఈ బేబీ చనిపోతే ఇక సోమవారం ఉదయం ఇంకొక బేబీ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక వెంటనే ఆ చనిపోయినటువంటి ఆ బేబీని కూడా తీసుకొచ్చి ఎక్కడైతే మొదటి బేబీని పాతి పెట్టామో అక్కడే దాని పక్కనే ఈ బేబీని కూడా పాతి పెడదాం, ఈ చిన్నారిని కూడా పాతి పెడదాం అని చెప్పి కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు, షాక్ అయిపోయారు. ఇక్కడే పాతి పెట్టాం, మట్టి మొత్తం తవ్వేశారు, చనిపోయినటువంటి ఆ బేబీని తీసుకెళ్ళిపోయారు, అసలు ఏం జరుగుతోందని చెప్పి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైపోయారు, మనస్తాపానికి గురైపోయారు. ఇక్కడ ఎవరైతే 2,500 రూపాయలు తీసుకున్నటువంటి సిబ్బంది ఉన్నారో, ఈ పంజాగుట్ట శ్మశాన వాటికలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని నిలదీశారు, వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. మాకేం సంబంధం లేదు, ఇక్కడ మీరు నిన్న ఎక్కడ పాతి పెట్టారో అక్కడే వచ్చి చూసుకున్నారు, లేదు దానికి మాకేం సంబంధం, అసలు మాకేమీ తెలియదు, కావాలంటే మీరు పోలీసులు కేసు పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఎదురు తిరిగి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఇక్కడ మేము పాతి పెట్టినటువంటి బేబీ కనిపించట్లేదు, ఏం జరిగిందో మీరు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయండి సార్ అని చెప్పి వచ్చారు. అయితే రెండో బేబీని తీసుకొచ్చిన తర్వాత కదా వాళ్ళకి ఈ ఘటనకు సంబంధించి తెలిసింది. ఆ రెండో బేబీని పక్కనే పాతి పెట్టారు, అది కూడా ఇక్కడ ఒక్కసారి మీకు చూపిస్తాం చూడండి. రెండో బేబీని ఇక్కడే పాతి పెట్టారు. ఎందుకంటే వీళ్ళు కొంత దూరం మెయింటైన్ చేయడానికి కూడా ఒక కారణం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి బేబీని పాతి పెట్టినప్పుడు మొత్తం మట్టి తవ్వేసి ఆ బేబీని తీసుకెళ్ళిపోయారు కదా, దాని పక్కనే ఈ బేబీని కూడా పాతి పెడితే దీన్ని కూడా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక అనుమానంతో కొంత దూరంగా ఏమన్నా పాతి పెట్టారేమో. ఒక 5-6 అడుగులు దూరంగా ఇక్కడ పాతి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ క్లియర్గా మీరు విజువల్లో కూడా చూస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి ఆ రెండో బేబీకి సంబంధించినటువంటి లోపల మృతదేహం ఉంది, ఇక్కడే ఖననం చేశారు. కానీ వాళ్ళు తీరనటువంటి ఒక గుండె కోతతో, కడుపు కోతతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక విషాదం ఆ కుటుంబంలో. ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోయింది, కుటుంబం మొత్తం శోకంలో ఉంది. పుట్టినటువంటి 2 కవలలు కూడా ఒక్కరోజు వ్యవధిలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధకు గురవుతున్నారు. కానీ అంత బాధలో కూడా ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేశారు అంటే, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ప్రమేయం ఏమన్నా ఉందా, లేకపోతే ఈ సమాచారం తెలుసుకుని వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈ విధంగా బేబీని ఏమన్నా తీసుకుపోయారా, ఇవన్నీ చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి.
కానీ ఇంకొక ప్రధానమైనటువంటి అనుమానం ఏంటి అంటే, సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో 2,500 రూపాయలు తీసుకొని ఈ పంజగుట్ట శ్మశాన వాటికలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కొంతమంది పిలిచారు పోలీసులు, ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక బలమైనటువంటి అనుమానం ఏంటంటే, ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఒకటి ఉంది. ఆ సూర్యగ్రహణం రోజు మనకు తెలుసు, చాలా కాలంగా మనం వింటూనే ఉన్నాం, ఇలా చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు, అమావాస్యలు, నిండు పున్నమి ఇలాంటివి వచ్చినప్పుడు మూఢనమ్మకాలతో చాలామంది ఏం చేస్తారంటే శిశువుల్ని బలి చేస్తూ ఉంటారు, లేదంటే చనిపోయినటువంటి శిశువుల్ని తీసుకొచ్చి ఏదో రకంగా మంత్రాలు, మాయలు, మంత్రాలు ఏవో చేసి క్షుద్ర పూజలు చేసి వాళ్ళకి అష్టైశ్వర్యాలు రావాలని ఇక వాళ్ళు ఏదో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ అనుమానం బలంగా ఉంది. ఎందుకంటే ఆగస్టు 12వ తారీఖు రేపే సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. కాబట్టి ఆ కోణంలో ఏమైనా చనిపోయినటువంటి ఈ బేబీని తీసుకుని, ఈ చిన్నారిని, ఈ శిశువుని తీసుకుని పోయి ఎక్కడైనా క్షుద్ర పూజలు ఏమైనా చేస్తూ ఉన్నారన్న అనుమానం అయితే చాలా బలంగా చాలా మందిలో కనిపిస్తుంది. పోలీసులు అయితే ప్రస్తుతం థరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చారు పోలీసులు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ మట్టిని తవ్వేసి ఆ బేబీని తీసుకెళ్ళిపోయారో అవి చూసి పోలీసులు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డబ్బులు తీసుకున్న వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఈ 2 రోజుల వ్యవధిలో, ఆదివారం జరిగింది, సోమవారం రెండో బేబీని తీసుకొచ్చేసరికి ఈ ఘటన ప్రపంచానికి బయటికి తెలిసింది కాబట్టి, ఆ కుటుంబ సభ్యులకు తెలిసింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ 2-3 రోజుల వ్యవధిలో ఎవరు ఈ పని చేస్తుంటారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. బంజారా హిల్స్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది కాబట్టి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా, ఎందుకంటే వీళ్ళు పంజగుట్ట శ్మశాన వాటికే వస్తున్నారు, ఇక్కడే ఖననం చేస్తారనే ఇన్ఫర్మేషన్ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్మశాన వాటిక సిబ్బందికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, దాని త్రూ వేరే వాళ్ళు ఏమన్నా ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ బేబీని తీసుకుపోయారా, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. డెఫినెట్గా పోలీసులు థరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ నిజంగా ఈ ఘటన చూస్తుంటే నాకు కూడా చాలా బాధ కలుగుతుందండి. 6 నెలల బేబీ ప్రీమెచ్యూర్ డెలివరీ కావడంతో ఒక్కరోజు వ్యవధిలోనే చనిపోయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా పాతిపెట్టి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా గుండె నిండా బాధతో శ్మశాన వాటికి నుంచి వెళ్ళి రెండో బేబీని తీసుకొచ్చినటువంటి సమయానికే ఈ విధంగా జరిగిందంటే నిజంగా కుటుంబం మొత్తం కూడా తల్లడిల్లిపోతుంది. ఇంత దారుణంగా మనుషులు ఇంత దుర్మార్గంగా ఉంటారా, ఇంత నీచంగా ఉంటారా అని వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ క్లియర్గా జరుగుతోంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.